సిపిఐ నేత చందు నాయక్ పై కాల్పుల ఘటనలో నలుగురు లొంగిపోయారు. ఎస్ఓటీ పోలీసుల ఎదుట రాజేష్, శివతో పాటు మరొక ఇద్దరు లొంగిపోయారు. మృతుడు చందు నాయక్ తో పాటు ఈ నలుగురు నిందితులు ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందు నాయక్ హత్యకు కారణమంటున్నారు పోలీసులు. ఉదయం చందు నాయక్ ఇంటి వద్ద దుండగులు రెక్కి నిర్వహించారు. ఇంటి నుంచి పార్కుకి వాకింగ్ వచ్చినటువంటి చందు నాయక్ ను దుండగులు ఫాలో అయ్యారు. పార్క్ లోపల నుంచి వెస్ట్ సైడ్ గేట్ బయటికి రాగానే చందు నాయక్ పై అత్యంత సమీపంగా దుండగులు కాల్పులు జరిపారు. ఛాతీపై 3 బుల్లెట్స్ తో కాల్చేశారు. మొత్తంగా 7 రౌండ్ల కాల్పులు జరగ్గా పోలీసులు ఘటనా స్థలంలో 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సిపిఐ నేత చందు నాయక్ పై గతంలో ఉన్నటువంటి పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగోల్ సాయినగర్ లో గుడిసెలకు సంబంధించి 4 ఏళ్ల క్రితం ఘర్షణ జరిగింది. భాను అనేటువంటి వ్యక్తికి చందు నాయక్ కు మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత భానుని చందు నాయక్ అనుచరులు హత్య చేశారు. భాను హత్య కేసులో చందు నాయక్ ని ఎల్బీ నగర్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక చందు నాయక్ గతంలో లిటిగేషన్ ల్యాండ్లు సెటిల్మెంట్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. మాకు లీడరు 650 గుడిసెలలో ఈయన లీడరు. సిపిఎం పార్టీలో ఈయనకు రాష్ట్ర కౌన్సిలర్ ఉంది. పార్టీలో పనిచేస్తాడు అన్న. సరే, అది ఎక్కడేం జరిగిందో ఇక్కడే ఉంటుంది ఆయన ఇల్లు. మరి ఇక్కడ పార్కింగ్కి వచ్చిరాడా భర్త, భార్య, బిడ్డ ముగ్గురు వచ్చిరాడ. మరి భార్య చూసినప్పుడు ఈయన కొంచెం గమనించి బయటికి వెళ్ళినా బాగుంది. భార్య బిడ్డ వెళ్ళిపోయారు, ఆయన ఇక్కడ ఉండట. అనుమానం అంటే ఎవరు కాల్చో తెలుస్తలే మనకు. అది సీసీ కెమెరా తీస్తే కానీ దాని మీద ఉన్నది మొత్తం బయటపడుతుంది. సీసీ కెమెరా తీయాలి. గతంలో రైవలరీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం. పాతల కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాను. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్